హాయ్ వివర్స్, మనం వచ్చేసి 1వ తరగతి తోకలేని కోతి 18వ లెసన్ చూస్తున్నాము. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. అడవికి ఏ కోతి చేరింది? అడవికి తోకలేని కోతి చేరింది. కోతి ఎందుకు బాధపడింది? కోతి తనకు తోక లేదని బాధపడింది. తోకలేని కోతిని ఎవరు చూశారు? తోకలేని కోతిని దారిన పోతూ ఒక ఋషి చూశాడు. కోతికి నదిలో మునగగానే కోతికి నదిలో మునగగానే తోక మొలిచింది. నదిలో మునగగానే ఏం మొలిచింది? కోతికి నదిలో మునగగానే తోక మొలిచింది. కోతి తోడేలతో ఏమంది? కోతి తోడేలతో ఏమే తోడేలా, నీ తోక పొడవా నా తోక పొడవా అని హేళన చేసింది, గేలి చేసింది అనమాట. కోతి సింహంను ఏమని గేలి చేసింది? కోతి సింహంను నీ తోక కంటే నా తోక పొడవు అని గేలి చేసింది. కోతి ఏనుగును ఏమని ఎగతాళి చేసింది? కోతి ఏనుగును చూసి కొండంత ఏనుగుకు ఎలుకంత తోక అని ఎగతాళి చేసింది. ఈ కథలోని నీతి ఏమిటి? ఈ కథలోని నీతి అహంకారం అనేటువంటిది ఎవరికి పనికిరాదు అనేటువంటిది నీతి అనేటువంటిది మనం తెలుసుకున్నాము. క్రింది ఖాళీలను పూరించండి. కోతి సెలయేరులో మునిగింది. కోతికి 3 మూరల తోక మొలిచినది. కోతి మొదట తోడేలును గేలి చేసింది. కోతికి దారిన పోయే ఋషి చూశాడు కోతి తనకు అహంకారము పనికిరాదని తెలుసుకుంది. తర్వాత క్రింది పదాలను చదవండి. శనగలో నగ, పలకలో కల, కలతలో లత, కడవలో వడ, పడగలో పగ, అరకలో అర, చెట్టు ఆకులలోని అక్షరాలను పదాలకు కలిపి చదవండి. ఇక్కడ వచ్చేసి పలక, పడవ, ఆట, లంచం, గడప, పటం. తర్వాత వచ్చేసి ఇది కింది పదాలను వచ్చేసి గబగబా చదవండి. దడదడ, సకసక, పకపక, దంతం పంతం, ఈ పలక అమల పలక, ఈ దండ వసంత దండ. తర్వాత వచ్చేసి జతపరిచి రాయండి. ఆట ఆడడము, పంట పండడము, పడవ నడపడము, ఈత ఈదడము. ఇక్కడ సూచించినట్లు చెప్పండి. విసురు విసిరింది, మునుగు మునిగింది, కలుగు కలిగింది, చూచు చూచింది, మొలుచు మొలిచింది.